ఈ ఉదయకాల సమయన మనం దేవుణ్ణి ఆరాధించుకున్నప్పుడు మనం కొన్ని వాక్యాలు చదువుకొని దేవుణ్ణి ఎలాగా ఎలాగా ఆరాధించాలి, ప్రాపర్గా నిజంగా దేవుణ్ణి ఆరాధించడం అంటే ఎలా తెలుసుకోవాలి అనేది మనం మనం వాక్యాలు చదువుకొని దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నిస్తాం. అయితే ఈ దిస్ మార్నింగ్ ఐ వాంటెడ్ టు ప్రైజ్ గాడ్. మనకి రాక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మన చర్చిలో కనబడవు. మిగతా చర్చ్ వాళ్ళతో పోల్చుకుంటే పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్, పెద్ద పెద్దవి డిస్కో లైట్స్, కలర్ఫుల్ డిస్కో లైట్స్, డీజే లైట్స్ అంటారు దాన్ని. వెనక నుంచి ఒక పొగ లాంటిది వస్తూ ఉంటుంది, ఏదో కాలుతున్నట్టు. సో అది ఒక ఎలాగంటది అంటే వాళ్ళు నిజంగానే పరలోకానికి తీసుకువెళ్ళాలి, వీళ్ళని ఒక మెస్మరైజ్ ఫీలింగ్ లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది నిజమైన ఆరాధన, దేవునికి నచ్చే ఆరాధన కాదని గమనించాలి. ఎందుకంటే నిజమైన ఆరాధన నిజంగా దేవుణ్ణి ఎలాగా స్తుతించాలనేది మనం బైబిల్ నుంచే నేర్చుకోగలగాలి. సో మనం ఏది చూసినా సరే అది వాక్యానుసారంగా ఉందా, వాక్యానికి విరుద్ధంగా కనబడుతుందా, ఇది అపోస్తులు లేకపోతే యేసుప్రభు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తాడా అనేది మనం ప్రత్యేకంగా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకోటి కూడా నన్ను చెప్పనివ్వండి. నాకు వర్షిప్ టర్న్ అంటే దేవుడు నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఎక్కువగా ప్రయత్నించేది దేవుణ్ణి ఎలాగా ప్రాపర్గా వర్షిప్ చేయాలి, మనం వర్షిప్ చేసేది దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా, ఎలాగా నిజంగా వర్షిప్ చేయాలి అనే దాని మీద ఎక్కువగా నేను ప్రయత్నిస్తుంటాను, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో ఒక్కోసారి నా సబ్జెక్ట్ డివియేట్ అయినా క్షమించండి, బట్ నా అల్టిమేట్ గోల్ మాత్రం నిజంగా దేవుణ్ణి ఎలాగా ఆరాధించాలి. ఆరాధించడం అంటే దేవుని దృష్టిలో ఎలాగా, మనుషుల దృష్టిలో ఎలాగా, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అనేది కనుక్కోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఈ ఉదయకాల సమయంలో ఇంకొకటి మనం ఎక్కువ నేర్చుకోవడానికి లేకపోతే డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఏంటంటే, మనం బైబిల్లో రెండు చూస్తూ ఉంటాం. ఒకటి స్తుతించటము మరియు ఆరాధించటం, ఈ రెండు చూస్తూ ఉంటాం కదా. స్తుతించటము, ఆరాధించటం. ఇంగ్లీష్లో అయితే ప్రైజింగ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్, రైట్? ప్రైజింగ్ గాడ్ అంటే మనం దేవుడు మన జీవితాల్లో చేసిన దాన్ని బట్టి ఆయన ప్రైజ్ చేయటము, పాటల ద్వారా, చప్పట్ల ద్వారా, మ్యూజిక్ ద్వారా, ప్రేయర్స్ ద్వారా ఆయనకి మనం ఆఫర్ చేస్తూ ఉంటాం, సమర్పిస్తూ ఉంటాం. సో అది ప్రైజింగ్ అంటే. మరి వర్షిప్ అంటే ఏంటి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ప్రైజింగ్ గాడ్ అంటే ఏంటి, వర్షిపింగ్ అంటే ఏంటి? సో వర్షిప్ అంటే మనం ఏది చూసినా సరే ఎంతకు ముందు చెప్పినట్లు మనం వాక్యానుసారంగానే వెళ్ళాలి. వాక్యంలో ఈ డిఫరెన్స్, దీనికి సంబంధించిన ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ ఉందా లేదా అనేది మనం ఈరోజు ఉదయకాలము తెలుసుకొని నిజంగా ఎలాగా ఆరాధించాలో నేర్చుకుందాం. అయితే వర్షిప్ చేయటం, దేవుణ్ణి వర్షిప్ చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఎంత ప్రాముఖ్యమైనదో మనం బైబిల్లో చదివితేనే మనకు అర్థం అవుతుంది. సో మీరు బైబిల్ ఓపెన్ చేసి రోమిలికి రాసిన పత్రిక రోమా 12 చాప్టర్ వర్స్ 1. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంకొక వర్షన్లో ఎలా ఉంటుందంటే, మనం NLT వర్షన్లో చూసుకుంటే, సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, I plead with you to give your bodies to God because of all he has done for you. Let them be a living and holy sacrifice, the kind
he will find acceptable. This is true the way to worship him. ఇక్కడ ఏమంటున్నాడు? దిస్ ఈస్ ట్రూలీ ద వే టు వర్షిప్ హిమ్. గుడ్ న్యూస్ బైబిల్లో కూడా చాలా ఎక్కువగా మంచిగా ఈ వచనం చాలా పారాఫ్రైజ్ చేసి రాశారు ఇక్కడ గుడ్ న్యూస్ బైబిల్లో. సేమ్ వర్స్. సో దెన్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, because of God's grace, God's great mercy to us, I appeal to you. Offer yourselves as a living sacrifice to God, dedicated to his service and pleasing to him. This is the true worship that you should offer. NIV బైబిల్ ఇలా ఉంటుంది, దిస్ ఈస్ ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్. అంటే మన వర్షిప్ అంటే ఏంటో అనేది మనం ఇక్కడ ఒక కొంత కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది. ఆఫర్ యువర్ బాడీస్, ఇది దీనికి మనం పాటల ద్వారా ఆఫర్ చేసేది, ప్రార్థన ద్వారా మనం ఆఫర్ చేయటము, లేకపోతే మ్యూజిక్ ద్వారా ఆఫర్ చేయటం కంటే ముఖ్యంగా మనం చేయవలసింది వర్షిప్ అంటే ఆఫర్ యువర్ బాడీస్ ఫస్ట్. అంటే మన ఫ్లెష్ డిజైర్స్, మన శరీర ఆశలు సజీవ యాగముగా ఆయన పాదాల దగ్గర, అంటే దేవుడి కంటే ఎక్కువగా ఏవైతే మన జీవితాల్లో పనిచేస్తుందో దాన్ని ఆయన పాదాల దగ్గర ఆల్టర్ మీద బాంట్ ఆఫరింగ్ గా ఆయనకి సమర్పించడం. దిస్ ఈస్ ట్రూ వే టు వర్షిప్ అండ్ ప్రాపర్ వర్షిప్. సో ఇలాగా బాడీని అంటే శరీర ఆశల్ని ఎవరు మన బైబిల్లో మొట్టమొదటగా సమర్పించారు, ఎవరు ఈ ఫస్ట్ మొట్టమొదటిగా వర్షిప్ చేశారు అనేది మనం చూసుకుంటే మనకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ నిజంగానే వర్షిప్ ఇదా అనేది మనకు తెలుస్తుంది. అయితే మనం ఇప్పుడు ఒకసారి నేను బైబిల్లో ఒకసారి సెర్చ్ చేస్తే వర్షిప్, బైబిల్ యాప్స్ మీ దగ్గర ఉంటే ఒకసారి తర్వాత చూడండి. వర్షిప్ అని మీరు సెర్చ్ చేస్తే బైబిల్ యాప్స్ లో ఫస్ట్ అక్కరెన్స్ జెనసిస్ చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. జెనసిస్ 22. ఓకే, ఆది కాండము 22వ అధ్యాయంలో ఇది మొదలవుతుంది. ఒకసారి ఆది కాండము 22వ అధ్యాయం చూసుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనంలో ఇలా ఉంటుంది, నేను చదువుతాను వినండి. ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనం, జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 5. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ ఎత్తుకు వచ్చిదమని చెప్పి. అక్కడ ఇంగ్లీష్ బైబుల్లో అబ్రహాం సెడ్ టు హిస్ యంగ్ మెన్, స్టే హియర్ విత్ అ డాంకీ అండ్ ఐ అండ్ ద లేడ్ విల్ గో ఓవర్ దేర్ అండ్ we will worship and return to you. ఇక్కడ కూడా మనం వర్షిప్ అనే మాట మొట్టమొదటిగా జెనసిస్ చాప్టర్ నుంచి మొదలవటం చూస్తాం. ఇక్కడ అబ్రహాము ఏమి వర్షిప్ చేశాడు, ఎందుకు ఈ మాట ఆయన వర్షిప్ చేశాడు, మనం ఫస్ట్ నుంచి చదువుకుంటే ఇక్కడ ఎక్కడ కానీ ఆయన పాటలు పాడటం కానీ, లేకపోతే మ్యూజిక్ వాయించడం కానీ, లేకపోతే ప్రేయర్స్ అర్పించడం కానీ మనం చూడం. మొట్టమొదటిగా ఎక్కువ ఏం చూస్తామంటే అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జెనసిస్ చాప్టర్, అదే చాప్టర్ లో 2వ వచనం చూసుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయంలో 2వ వచనం, అప్పుడు ఆయన, నీకు ఒక్కడినై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒక దాని మీద దహన బలిగా ఆయనను అతన్ని అర్పించమని చెప్పాను. ద సన్ హూమ్ యూ లవ్ సో మచ్, ఇంగ్లీష్ బైబిల్ అలా ఉంటుంది, ద సన్ whom you love so much and go to the land of Moriah, go and sacrifice. అంటే ఒక్క కుమారుణ్ణి అబ్రహాముకు దేవుడు ఇచ్చినప్పుడు ఆయన్ని ఎలాగ ఎక్కువగా ప్రేమించాడంటే దేవుని ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమించాడని మనం ఇక్కడ చూస్తాం. ద సన్ whom you love so much. సో ఇక్కడ నెక్స్ట్ వర్సెస్ లో ఆయన దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయాలంటే
దేవుని ప్రేమ తప్ప ఆయనలో ఏమీ ఉండకూడదు. మొట్టమొదటగా దేవుణ్ణే పెట్టాలి. అందుకే దేవుడు ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే ఒక టైం వచ్చిన తర్వాత అబ్రహాముని పరీక్షించాలని చూశాడు. ఇక్కడ మనం చూసుకుంటే దేవుని ప్రేమ కంటే తన కొడుకు మీద ఉన్న ప్రేమ ఎక్కువగా కనిపించడం చూస్తాం. అందుకే దేవుడు ఆ ప్రేమను తీసివేసి, ఆ ప్రేమను బలి అర్పణగా తీసుకొని మరలా దేవుని ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి దేవుడు అక్కడ ఆయన్ని రెడీ చేస్తున్నాడు. అంటే మన జీవితాల్లో కూడా ఇలాగా దేవుని ప్లేస్ తీసివేసి ఇంకేదైనా ఉంచి మనం దేవునికి ప్రేయర్స్ లేకపోతే సాంగ్స్ లేకపోతే ఇంకేదైనా సరే మనం అర్పిస్తున్నామంటే అది దేవుని దృష్టిలో తీసుకోవట్లేదని, యాక్సెప్ట్ చేయట్లేదని అర్థం. అది ఎందుకంటే ఇక్కడ మన రోమన్స్ చాప్టర్లో అంటున్నాడు, మనం అర్పించేది ఆయనకి యాక్సెప్టబుల్ అవ్వాలి. యాక్సెప్టబుల్ అవ్వాలంటే ఫస్ట్ మన బాడీస్ ఆయన యాక్సెప్ట్ చేయాలి. అంటే మన బాడీస్ అంటే ఫస్ట్ దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేసినా సరే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. అది ఎలా ఉంటుందంటే మన జీవితంలో మొట్టమొదటిగా ఒక్కోసారి ఏం పెట్టుకుంటామంటే ఇట్ కుడ్ బి మనీ. డబ్బు విషయంలో దేవుడి కంటే ఎక్కువగా డబ్బును సంపాదించాలనే ఆశ మన జీవితంలో మొట్టమొదటిగా ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా ఆ ప్లాన్ చేసి ఈ ప్లాన్ చేసి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి. డబ్బే ప్రాముఖ్యం. ఫ్యూచర్ లో డబ్బు లేకుండా నేను బ్రతకలేను, డబ్బు లేకుండా నన్ను ఎవరు సరిగా చూడరు, డబ్బు ఉంటేనే నేను అనే ఆశ మనలో దేవుని కంటే మించి ఉంటే అది మనం బలి అర్పణగా ఇవ్వమని చెప్తున్నాను. దట్ ఈస్ ది వర్షిప్ ఆఫ్ గాడ్. ఇంకొక విషయం, మనం పీపుల్ మనం చూసి స్పిరిచువల్ పర్సన్ గా రికగ్నైజ్ చేయాలి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే స్పిరిచువల్ గా నన్ను రికగ్నైజ్ చేయాలి, నన్ను గుర్తించాలి, స్పిరిచువల్ లీడర్ గా నన్ను గుర్తించాలి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే వావ్ ఇతను చాలా స్పిరిచువల్ గా ఉన్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఇలాగ నన్ను మనుషులు గుర్తించాలి. దేవుడు నన్ను గుర్తిస్తున్నాడా లేదా అనేది వదిలేసి మనుషులు గుర్తిస్తున్నారా అనే దాన్ని మనం మొదటగా పెట్టినప్పుడు దేవుడు దాన్ని ఇచ్చేయమంటున్నాడు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ప్రణాళిక నెరవేర్చాలంటే ఫస్ట్ మనం దేవుణ్ణి పెట్టాలి. ఇక్కడ అదే దేవుడు మనం ఇక్కడ అబ్రహాంని ఆయన టెస్ట్ చేస్తున్నాడు. ఓకే, ఇంకొక ఎలా ఉంటుందంటే ఇంకా మనం జనరల్ గా మనకు తెలియనిది ఏంటంటే మనం ఎక్కువగా దేవుని వాక్యం చదివేదానికంటే కూడా దేవుణ్ణి దేవుణ్ణి ధ్యానించడం కంటే కూడా ఏదైనా ఖాళీ సమయం దొరికితే మనం పాటలు వింటాము, లేకపోతే మ్యూజిక్ వింటాము. అంటే క్రిస్టియన్ సాంగ్సే నేను చెప్పేది, క్రిస్టియన్ సాంగ్సే వింటాము. దాని ద్వారానే నాకు ప్రశాంతత, ఒక సంతోషం వస్తుంది. అంటే దేవుని వాక్యం నుంచి కాకుండా దీని నుంచి ఎక్కువ వస్తుంది అనే మనకి అన్కాన్షియస్ చిన్న మనం ఎప్పుడైతే పెడతామో అది కూడా తీసేయమంటున్నాడు. ఎందుకంటే మనం దేవుని వాక్యంలో దేవుడు ఇచ్చే సంతోషాన్ని అది పర్మనెంట్ గా వస్తుంది. ఈ రోజు సాంగ్స్ వింటాం, మరలా రేపు కూడా ఉండాలి కదా సంతోషం కావాలంటే. అలాంటిది కాదు దేవుని వాక్యం, దేవుని దగ్గర కూర్చొని దేవుడు ఇచ్చే సంతోషం. సో ఇలాంటి విషయంలో కూడా మన మనసులో ఉంటే దేవుని అది అర్పించేయమంటున్నాడు. అది వర్షిప్ అంటే. ఇంకొక విషయం, మనం గాడ్స్ యాక్టివిటీ కూడా చాలా బిజీగా చేస్తూ ఉంటాం. అంటే దేవుడికి సమయం ఇవ్వకుండా గాడ్స్ యాక్టివిటీస్ అవి ఎక్కడైనా సరే, ఏ యాక్టివిటీ అయినా సరే, గాస్పెల్ మీటింగ్స్ అయినా సరే, ఆ యాక్టివిటీ అయినా సరే, అక్కడికి వెళ్ళటం, అక్కడికి అటెండ్ అవ్వటము, అవి చేయటం ఇవి చేయటము, దేవుడిని పక్కన పెట్టి ఇవి చేయటం అది ప్రాపర్ కాదు. అది చేయటం తప్పు కాదు, బట్ ఫస్ట్ దేవుణ్ణి ముందు పెట్టాలి. దేవుడు ఏమంటున్నాడు, నేను ఇక్కడికి వెళ్ళొచ్చా, నేను అడిగానా ప్రభా, నేను ఇక్కడ ఈ చర్చికి వెళ్ళి ఇక్కడ అటెండ్ అవ్వచ్చా, లేకపోతే ఈ మీటింగ్ నేను వినొచ్చా, లేకపోతే ఈ పని చేయొచ్చా అని దేవుణ్ణి ముందే అడిగి చేయవచ్చు. కానీ అవి అడగకుండా, దేవుణ్ణి అడగకుండా నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవటము, లేకపోతే నేను ఇక్కడికి వెళ్తే నాకు ఆనందం వస్తుంది, ఇక్కడ చేస్తే బాగుంటుంది, నా ఫ్లెష్ డిజైర్ కి హ్యాపీగా ఉంటుంది అనే దానికి దేవుడు ఆయన బలిపీఠం మీద అర్పించమని చెబుతున్నాడు. దాట్ ఈస్ ది ట్రూ వే టు వర్షిప్. ఇంకో విధంగా మనం ఆఫీసెస్ లో, నేను చాలా ఎక్కువగా గమనించింది నా జీవితంలో, ఆఫీసెస్ లో
జాబ్ విషయంలో నా నాకు నాకు ఇచ్చిన వర్క్ ని నేను చేయటానికి నాకు ఒక సర్టెన్ టైం ఉంటుంది. ఆ టైం నేను చేసేస్తాను. ఎందుకంటే ఒక 1 వీక్ లో 2 వీక్స్ లో ఇచ్చారా చేసేస్తాను, బానే ఉంటది. ఇది నార్మల్ గా నా రెస్పాన్సిబిలిటీ చేస్తున్నాను. ఇంకొక టీము, నాకు తెలియని టీము నన్ను అప్రోచ్ అయ్యి ఇతనైతే బాగా చేస్తాడు ఈ వర్క్, ఇతనైతే ఒక వర్క్ మనకి ఇచ్చారంటే నేను ఆ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో ఆ మేనేజర్ కూడా మన్నలను పొందాలి, ఆయన దృష్టిలో నేను బాగా ఎక్కువగా మంచి వర్కర్ అని నిరూపించుకోవాలని 1 వీక్ లో చేసేది డే అండ్ నైట్ కూర్చొని ఒక రోజులో ఫినిష్ చేసేది. అంటే మనుషుల్ని ప్లీజ్ చేయడానికి దేవుడి దగ్గర కూర్చొని దేవుడిని నేను ప్లీజ్ చేయాలి, దేవుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా నా జీవితాన్ని మార్చుకోవాలని దానికంటే నా పైన ఉన్న అధికారులకి నేను మంచి పేరు తెచ్చుకోవాలి, దాని నుంచి నాకు సంతోషం వస్తుంది, నన్ను పొగుడుతారు. ఇది మ్యాన్ ప్లీజర్. ఇది కూడా దేవునికి నచ్చదు. ఎందుకంటే మనం ప్లీజ్ చేయాల్సింది మొట్టమొదటిగా దేవుణ్ణి మాత్రమే, మరి ఎవరిని కాదు. ఆ తర్వాతే ఎవరైనా సరే. ఇలాంటిది మన దగ్గర ఉంటే, మన మనసులో ఉంటే, ఇది కూడా దేవుని దగ్గర బలిపీఠం వద్ద బలి అర్పించమని అబ్రహాం ఎలాగైతే తన ప్రేమను బలి అర్పించాడో అలాగనే మనం కూడా అర్పించడానికి దేవుడు ఈ రోజు మనకి గుర్తు చేస్తున్నాడు. ఇది కూడా ట్రూ వే టు వర్షిప్ హిమ్. సో ఇలాంటివి మన జీవితంలో వర్షిప్ అంటే ఏంటంటే, దేవుడు నిజంగా వర్షిప్ చేయాలంటే మనం మొట్టమొదటిగా స్టార్ట్ చేయాల్సింది మన ఫ్లెష్లీ డిజైర్స్ ఆయన ప్రేమ కంటే ఎక్కువగా, ఆయన ప్లేస్ కంటే ఎక్కువగా ఉన్నాయో అవి చూసుకొని అర్పించాలి. అర్పించిన తర్వాత అవి యాక్సెప్టబుల్ గా ఉన్నాయి అవి చూసుకోవాలి. దెన్ మన ప్రేయర్స్, మన సింగింగ్ సాంగ్స్ ఏవైతే ఆయన యాక్సెప్ట్ చేసినట్టు. సో ఇంకొక విషయాన్ని, ఇదే ఇన్సిడెంట్ మనం ఎలాగా ఫస్ట్ దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతే దేవుడు మనం చేసిన వాటిని యాక్సెప్ట్ చేస్తాడా, ఇది నిజమా అనే ఇంకో దానికి స్ట్రాంగ్ పాయింట్ మనం ఇదే చాప్టర్ లో ఇంకొకరి దగ్గర మనం చూడవచ్చు. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయంలో ఏబేల్ అండ్ కయీను గురించి మనం చూస్తాం కదా. ఇది మనకి తెలిసిన స్టోరీనే. ఏబేలు మరియు కయీను ఇక్కడ 4వ అధ్యాయంలో, ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంటది. 3వ వచనం చదువుతున్నానండి. కొంతకాలమైన తర్వాత, ఇక్కడ కూడా మనం అబ్రహాము ఎలాగైతే 22వ వచనంలో ఒక టైం వచ్చిన తర్వాత, అలాగే ఇక్కడ కూడా కొంతకాలం అయిన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చును. ఏబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా, ఇక్కడ వినండి జాగ్రత్తగా, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు ఆయనకి అర్పణ తీసుకున్నారంటే ఫస్ట్ ఏబేలును ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఇంగ్లీష్ లో ఇంకా చాలా బాగుంటది. Abel also brought a gift, the best portion of the firstborn lambs from his flock. The Lord accepted Abel and his gift, but he did not accept Cain and his gift. First, God regards Abel, then his offering. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, ఫస్ట్ మనం అర్పించేది ఏదైనా సరే దేవుడు ఫస్ట్ మనం దేవుడికి యాక్సెప్టబుల్ గా నడుచుకుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. మన కన్ను దృష్టి, మనం చేసే పనులు, లేకపోతే మన తలంపులు, ఇవి దేవుడికి నచ్చినట్టుగా ఉంటుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఏబేలు ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, బట్ హీ వాజ్ అప్రైట్. ఎప్పుడైనా సరే ఎవరి మీద సరే కోపం వచ్చినప్పుడు ఇమీడియట్ గా కోపం అనే పర్సన్ తో ఇమీడియట్ గా ఆయన సారీ చెప్పి ఫర్గివ్నెస్ అడిగి ఉండేవాడు. ఇమీడియట్ గా ఏదైనా రాంగ్ దేవుడికి విరుద్ధంగా చేస్తే దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టేవాళ్ళు. ఇలాంటిది ఏదైనా సరే దేవుడికి విరుద్ధంగా ఏముంది నా జీవితంలో అని వెంటనే చూసుకొని ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకొని రైట్ గా బతకటం అనేది ఏబేలు చేస్తుంటాడు. అందుకే ఆయన
ఆయన ఏబుల్ని యాక్సెప్ట్ చేశాడు, కయ్యను యాక్సెప్ట్ చేయలేదు. ఆఫరింగ్స్ కాదు ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి ఆయన్ని, ఫస్ట్ ఆయన కయ్యనే యాక్సెప్ట్ చేయలేదు. అక్కడే అందుకే మనం తెలుస్తుంది, మనం ఏదైనా వర్షిప్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడా అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి ఈ ఉదయకాల సమయంలో. అప్పుడు మాత్రమే మనం అది యాక్సెప్ట్ చేసేది కూడా యాక్సెప్టబుల్ గా, అంటే ఆయనకి నచ్చిన విధంగా మనం చేస్తున్నామా అనేది చూసుకోవాలి. సో దిస్ ఈస్ ద ట్రూ వే టు వర్షిప్ హిమ్. అది నిజమైన ఆరాధన. స్తుతించటానికి ఆరాధనకి సంబంధం ఏంటంటే, మనం స్తుతించేవి దేవుడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం వర్షిప్ చేయాలి, ఆరాధించాలి. మనం ఆరాధించాలంటే ఫస్ట్ మన జీవితాలు దేవునికి నచ్చినట్టుగా మనం జీవిస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. అవి ఏవైనా సరే, ఎలాంటివైనా సరే, దేవుణ్ణి మొట్టమొదటిగా మన ప్లేస్ లో లేదంటే సంథింగ్ ఏదో ఉందని అర్థం. ఆ సంథింగ్ ఏది, ఎలాంటిది అనేది దేవుడి దగ్గరకు వచ్చి ఆయన బలిపీఠం మీద బాంట్ ఆఫరింగ్ గా సాక్రిఫైస్ చేసేసి ఆయన్ని మళ్ళా మన జీవితంలో మొట్టమొదటిగా పెట్టినప్పుడు దేవుడు మనం చేసే వర్షిప్ ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇది ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది. దేవుని స్తుతించడానికి ముందుగా ఫస్ట్ మనం వర్షిప్ అంటే మనం నేర్చుకోవాలి. అలాగే ఇంకొకటి, మన శరీరాన్ని ఆయనకి అర్పణగా ఇప్పించడం అనేది మనం లాస్ట్ చాప్టర్ లో, ఫస్ట్ చాప్టర్ లో ఎలాగైతే వర్షిప్ ఉందో అలాగే లాస్ట్ చాప్టర్ లో రెవల్యూషన్స్ లో కూడా మనం చూస్తాం. రెవల్యూషన్స్ ప్రకటనలో గ్రంథంలో 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన పరలోకమానికి దేవుడి దగ్గరికి కొనుక్కోబడినప్పుడు ఆయన ఇలా మాట అంటాడు. నేను ఇంగ్లీష్ లో చదవడానికి ట్రై చేస్తాను. దెన్ ఐ ఫెల్ డౌన్ అట్ హిస్ ఫీట్ టు వర్షిప్ హిమ్. చూసారు ఇక్కడ, దెన్ ఐ ఫెల్ డౌన్ అట్ హిస్ ఫీట్ టు వర్షిప్ హిమ్ అంటే మన శరీరాలని సాష్టాంగపరుచుకొని, అంటే సాష్టాంగపడి చేయటం అనేది వర్షిప్. అంటే మన శరీరాలని మన అంటే నేను అని లేడు, ఇంకా కేవలం దేవుడు మాత్రమే. ఆయన కనబడినప్పుడు కంప్లీట్ గా నా శరీరాన్ని కంప్లీట్ గా బౌడ్ అవుట్, అంటే లో చేసుకోవటం, నన్ను నేను తగ్గించుకోవటం అనేది అర్థం. ఒక స్టీఫెన్ అతను ఎలా ఈ మాట అన్నాడంటే, వర్షిప్ మీన్స్ ద మోస్ట్ వెన్ యూ ఫీల్ అట్ ద లీస్ట్. నువ్వు ఏవైతే అనుకుంటున్నావో నా జీవితంలో ఇది నేను చాలా ఎక్కువగా చేస్తున్నాను, నేను చాలా ఎక్కువగా ఉన్నాను దీంట్లో అనేది ఏదైతే అనుకుంటున్నావో అది నువ్వు దాన్ని ఎలాగ మార్చుకోవాలంటే లీస్ట్ గా మార్చుకోవాలి. నా జీవితంలో నాకున్న శక్తి ఇది, నేను ఏదైనా చేయగలను అని ఏదైతే అనుకుంటున్నావో దాన్ని దేవుడి దృష్టిలో వచ్చినప్పుడు దాన్ని లీస్ట్ గా, ఎవరితో కంపేర్ చేసుకోకుండా ఉండాలని అర్థం. యు ఆర్ అట్ లీస్ట్ పర్సన్. దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మనం అలాగా రావాలి, చాలా లీస్ట్ గా. ప్రభువా నాకేం తెలియదు, నువ్వే నేర్పిస్తేనే నేను వెళ్ళాలి. నా జీవితంలో నువ్వు తప్ప మరెవరు లేరు, నువ్వు నేర్పిస్తే, నువ్వు చెప్తేనే వెళ్తాను. నాకున్న స్కిల్ కానీ, నాకున్న బైబిల్ నాలెడ్జ్ కానీ, నాకున్న ఏది పనికిరాదు ప్రభువా. కేవలం మీరు మీ మాటలు చెప్పి, మీ మాటలతోనే నా జీవితాన్ని నేను మార్చుకోగలను, మీ వాక్యంతోనే మార్చుకోగలను, మీ సత్యమే నన్ను ఫ్రీడమ్ గా నన్ను విడిపించగలదు. అలాగా ప్రతిరోజు, ఒకరోజు కాదు, ఎవ్రీ డే వీ షుడ్ ఫీల్ అట్ లీస్ట్ ఇన్ ఎవ్రీవేర్. ప్రపంచంలో నాలాంటి లీస్ట్ పర్సన్ ఇంకెవరు లేరని మనం మన స్వతహాగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అలాంటి మనసుతో దేవుడికి మనం వర్షిప్ చేస్తే మనం చేసేది ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. తద్వారా మనం దేవునికి ఏం చెల్లించినా సరే ఆయన మనకి యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేయటమే కాదు, వాటన్నిటికీ మనం ఆన్సర్స్ దొరుకుతాయి. సో ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి, ఆయన మన జీవితంలో ఏం చేశాడు అనేది మనం ఒకసారి గుర్తు చేసుకొని, మన జీవితాల్లో ఆయన చేసిన గొప్ప కార్యాలు మనం గుర్తు చేసుకొని, దాన్ని మనం ప్రైజ్ చేయడానికి ముందు దేవుణ్ణి మనకి వర్షిప్ కి, ప్రైజింగ్ గాడ్ కి డిఫరెన్స్ తెలియజేసి, దాని ద్వారా మనం ఎలాగ నిజంగా వర్షిప్ చేయాలో, ప్రాపర్ వర్షిప్ అంటే ఏంటి అని తెలుసుకునేలాగా మనకి దేవుడు ఉదయకాల సమయం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతల స్తుతులు చెల్లిస్తూ మనం వర్షిప్ లో మనం దేవుని ఆరాధించడానికి ప్రవేశిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక.